వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఐపీఎల్ మ్యాచ్ల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఏ టీం గెలుస్తుందా అని అప్పుడే అంచనాలు మొదలు పెట్టేశారు. అయితే ఐపీఎల్ లో మార్చిన కొన్ని రూల్స్ ఇప్పుడు విజయాలను తలకిందులు చేయొచ్చు. అలాంటి కొత్త రూల్స్ ఏంటో మీకు తెలుసా? వీటి వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? బాల్ విషయంలో చేసిన మార్పులేంటి? లెట్స్ వాచ్. ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ కీలక మార్పులు చేశారు. ముఖ్యంగా బంతి విషయంలో 2 కీలక మార్పులు జరిగాయి. ఇవి ఇప్పుడు చాలా వరకు విజేతల తలరాతల్ని మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బాల్ కు ఉమ్ము రాయటం, బాల్ ను మార్చుకునే అవకాశం కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఈసారి ఐపీఎల్ లో సెకండ్ బాల్ అనే కొత్త రూల్ ని తీసుకొచ్చారు. రాత్రి మ్యాచ్లలో రెండో ఇన్నింగ్స్ ఆడేటప్పుడు 11వ ఓవర్ తర్వాత బాల్ ను మార్చుకునే అవకాశం ఇస్తారు. ఇది మంచు వల్ల బాల్ తడిసి బౌలర్లకు ఇబ్బంది కలిగితే ఉపయోగపడుతుంది. మంచు వల్ల బాల్ జారుడుగా మారి గ్రిప్ తగ్గుతుంది. దీంతో బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయలేరు. ఈ రూల్ తో ఆ ఇబ్బందిని తగ్గించడానికి టీం కు కొత్త బాల్ తీసుకునే ఛాన్స్ ఇస్తారు. కానీ ఈ నిర్ణయం అంపైర్ల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు మంచు ఎక్కువగా ఉందని భావిస్తేనే బాల్ మార్చడానికి ఓకే చెబుతారు. ఇది మధ్యాహ్నం మ్యాచ్లకు వర్తించదు, ఎందుకంటే అప్పుడు మంచు సమస్య ఉండదు. మరోవైపు గతంలో ఉమ్మును బాల్ పై రాయటం బ్యాన్ చేశారు. కానీ ఐపీఎల్ 2025 నుంచి ఈ నిషేధాన్ని ఎత్తేశారు. ఇప్పుడు బౌలర్లు మళ్లీ ఉమ్మును వాడి బాల్ ను షైన్ చేయొచ్చు. ఉమ్ము వాడితే బాల్ ఒక వైపు మెరుస్తుంది. దీంతో స్వింగ్, రివర్స్ స్వింగ్ బాగా వస్తాయి. ఈ మార్పును టీం కెప్టెన్లు కూడా సమర్థించారు. దీనివల్ల బౌలర్లకు ఎక్కువ అవకాశం దొరుకుతుందని వాళ్ళ అభిప్రాయం. 2020లో కోవిడ్-19 సమయంలో ఉమ్మును బ్యాన్ చేశారు. ఆ సమయంలో వైరస్ వ్యాప్తి భయం ఉండేది. బౌలర్లు ఉమ్మును బాల్ పై రాస్తే అది ఆటగాళ్ల మధ్య వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని భావించారు. అందుకే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రూల్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐసీసీ ఈ నిషేధాన్ని శాశ్వతం చేసిన ఐపీఎల్ కు దాని సొంత రూల్స్ ఉంటాయి కాబట్టి బీసీసీఐ ఇప్పుడు ఈ బ్యాన్ ను తీసేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 11వ ఓవర్ తర్వాత బౌలింగ్ టీం బాల్ మార్చుకోవచ్చు. కానీ ఇది ఆటోమేటిక్ గా జరగదు. అంపైర్లు బాల్ ని చూసి మంచు వల్ల తడిసుందా లేదా అని చెక్ చేస్తారు. తడి ఎక్కువగా ఉంటేనే కొత్త బాల్ ఇస్తారు. ఈ రూల్ రాత్రి మ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పులు ఎక్కువగా బౌలర్లకు ఉపయోగపడతాయి. మంచు వల్ల బాల్ గ్రిప్ తగ్గితే బ్యాటర్లు సులభంగా షాట్లు కొడతారు. ఇది బౌలర్లకు నష్టం. కొత్త బాల్ తీసుకుంటే గ్రిప్ బెటర్ గా ఉంటుంది, బౌలింగ్ సులభం అవుతుంది. అలాగే ఉమ్ము వాడకం వల్ల స్వింగ్ బాగా వస్తుంది. దీంతో బౌలర్లు బ్యాటర్లను ఇబ్బంది పెట్టొచ్చు. ఐపీఎల్ లో ఎక్కువ స్కోర్లు చేయటం సర్వసాధారణం కాబట్టి ఈ రూల్స్ బౌలర్లకు కొంత రిలీఫ్ నిస్తాయి. కొత్త రూల్స్ బ్యాటర్లకు కొంత నష్టం కలిగించొచ్చు. మంచు వల్ల బాల్ జారుడుగా ఉంటే షాట్లు కొట్టడం సులభంగా ఉంటుంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో చేజింగ్ చేసేటప్పుడు కానీ కొత్త బాల్ వస్తే గ్రిప్ ఉంటుంది, స్వింగ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్యాటర్లకు ఆడటం కాస్త కష్టమవుతుంది. అలాగే ఉమ్ము వాడితే బౌలర్లు స్వింగ్ తో ఎక్కువ ఇబ్బంది పడొచ్చు. ఇది బ్యాటర్ల స్కోరింగ్ ను కట్టడి చేయొచ్చు.